అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కందగడ్డని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. ముందుగా కందగడ్డని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలండి. భూమిలో పండిస్తారు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. మట్టి అంతా పోయేంత వరకు రాసి కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాక ఒక గిన్నెలో తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. వాటర్ వేయకూడదు, ఆయిల్ తోటే మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా అన్ని కట్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గిన్నెను ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. కింది పైకి కిందికి వచ్చే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు. మన ఫెస్టివల్స్కి తప్పకుండా చేసుకుంటాము, శివరాత్రికి. ట్రై చేయండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. లో ఫ్లేము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఈ విధంగా కిందికి మీదికి అనుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. కందగడ్డ త్వరగా ఉడికిపోతుంది. ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. గరిటెతో ఇలా కుచ్చి చూస్తే లోపలికి దిగిపోతుందండి. కంద బాగా ఉడికిందండి. స్వీట్గా చాలా బాగుంటుంది. వీటితో పూలలు చేస్తారు, లడ్డూలు చేసుకుంటారు, రెసిపీలు చాలా చేసుకుంటారండి. వీటితో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.